హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ తర్వాత ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. చాలా డేస్ అయింది. నా ఛానల్ కొద్దిగా వెనుకబడి ఉంది, మర్చిపోయి కూడా ఉంటారు. అందుకే మీకోసం హెల్దీ రెసిపీతో వచ్చాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అప్లోడ్ అయిన వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఇంత కష్టపడుతున్నా కదా, వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం ద్వారా నా వీడియో అనేది ఇంకా పబ్లిసిటీ అవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇంట్లో ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీగడ ఎలా తీయాలి, వెన్న ఎలా తీయాలి అనేది క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. ఇక గీ ప్రాసెస్ అంతా 2-3 వీడియోస్ అనేది మన ఛానల్లో క్లియర్గా ఉన్నాయి విత్ వాయిస్తో. వీడియోస్ అన్నీ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక ఫస్ట్ మీగడ విషయానికి వస్తే, మనం మిల్క్ కాగబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కాగబెట్టేస్తే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నైట్ బౌల్ని తీసేయండి. మనం కాగబెట్టిన బౌల్ బయటికి తీసిన తర్వాత దానిపైన మొత్తం మీగడ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ కాగబెట్టుకున్నారనుకోండి, మిల్క్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీయండి. పాలపైన మీగడ అనేది ఫామ్ అవుతుంది. అలా మీరు కలెక్ట్ చేసుకోండి మీగడ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో బౌల్ అనేది పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ వెన్న ప్రాసెస్కి వస్తే, మనం నెయ్యి ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తాం అనుకుంటామో ఒక 1 అవర్ ముందు మీగడ బౌల్ అనేది బయట పెట్టేసుకోండి. 1 అవర్ అయిన తర్వాత మీగడని మిక్సీ జార్లోకి వేసుకొని, ఫస్ట్ వాటర్ ఏమీ వేసుకోకుండా మీగడని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టిన తర్వాత కూల్ వాటర్ మాత్రమే మీగడలో వేయాలి. కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేస్తే వెన్న అనేది బయటకు వస్తుంది. ఆ వెన్నని మనం నెయ్యి ఎందులో అయితే ప్రిపేర్ చేస్తాం అనుకుంటామో వెన్నని కూల్ వాటర్తో ఒక 2 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని, వాటర్ ఏమీ లేకుండా నెయ్యి ప్రిపేర్ చేసుకునే బౌల్లో వేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఇలా వెన్న అనేది వస్తుంది. వెన్న వచ్చిన తర్వాత మనం నెయ్యి ఎందులో చేస్తామో అందులో బౌల్ని పెడతాం కదా. వాటర్ ఏమీ లేకుండా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. అండ్ ఇక ఊకే కలుపుకుంటూ ఉండడం ద్వారా అంటుకోకుండా నెయ్యి అనేది ఈజీగా మంచిగా వస్తుంది, బాగుంటుంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మెయిన్గా వాటర్ పడకుండా చూసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇక మనం నెయ్యి అయిందా లేదా అనేది ఎలా అర్థమవుతుంది అంటే, ఇలా నురగంతా పోయి ఆ మీగడ వెన్న అంతా బ్రౌన్ కలర్లోకి మారి నెయ్యి మనకి ఈజీగా ఇలా కలర్ అనేది వస్తుంది. మనం నెయ్యి స్టవ్ ఆఫ్ చేస్తామనే 5 to 10 minutes ముందు ఒక 1 టీ స్పూన్ మెంతులు కానీ కరివేపాకు కానీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఇలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత వాటర్ ఏమీ లేని బౌల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఈజీగా నెయ్యి ప్రాసెస్ అనేది కంప్లీట్ అండి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఫుల్ వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.